హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా బ్లౌజ్ని నార్మల్ మిషన్ మీదే ఇంచుమించు మగ్గం వర్క్ లాగా ఎలా రెడీ చేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అయ్యేట్టుంటే తప్పకుండా యూజ్ చేసుకోండి. అంటే మనం మగ్గం వర్క్ కోసం వేళ్ళు ఇస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేనైతే కొంచెం ప్యాచెస్ యూజ్ చేసి, లేస్లు యూజ్ చేసి ఇంచుమించు మగ్గం వర్క్ లాగా అంటే కాసు వర్క్ లాగానే వేసుకుంటున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా మీ దగ్గర నార్మల్ మిషన్ ఉంటే చాలు, ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ లైనింగ్ని అయితే కట్ చేసుకుంటున్నాను టేప్ సహాయంతో. ఫస్ట్ మీ ఫుల్ లెంత్ తీసుకోండి. ఇక్కడ నేను 16 ఇంచులు పెట్టుకున్నాను. అలాగే నెక్ వచ్చి 10 పెట్టాను. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చి నాకు 2.5, అంటే మొత్తం నాకు 5.5 ఉంటుంది షోల్డరు. సో షోల్డర్ 3, 2.5 నెక్కి మార్క్ చేశాను. తర్వాత 6 వచ్చి చంక భాగంకి అనమాట. సో చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి నేను 11 అయితే పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి కటింగ్స్లో ఎక్స్ట్రా పోగులు అవన్నీ పోయేటప్పుడు అంతా కట్ చేస్తూ ఉంటాం కదా, క్లాత్ ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటారు బిగినర్స్ అయితే. సో ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి, నార్మల్గా ఉండేదానికంటే కూడా. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ని ఇలా లైన్స్గా వేసుకోండి. ఇక్కడ నేను స్క్వేర్ నెక్కే వాడుతున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి. రౌండ్ అలా అయితే కొంచెం తిప్పడం అలా కొంచెం లేట్ అవుతుందని. సో ఇప్పుడు చంక దగ్గర రౌండ్ తీసేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. కట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా బ్లౌజ్ది, దాన్ని కూడా కట్ చేసేసుకున్నాను ఇలా. అంటే మగ్గం వరకు మనం వేలు పెట్టి వేయించుకుంటూ ఉంటాము, కానీ వాటిని జాగ్రత్తగా వాడుకోకపోతే ఒక 2 వాషెస్కి షేడ్ అయిపోతాయి పూసలు అవంతా. సో మనం ఇలా డిజైనర్ బ్లౌజెస్ కనుక కుట్టించుకుంటే తక్కువ కాస్ట్లోనే అవుతుంది. అలాగే మనకి మంచి డిజైన్, మన ఇష్టంగా మనమే నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను కొంచెం క్లాత్ అయితే శారీ నుంచి కట్ చేసేసుకున్నాను ఇలా. సో శారీ కలర్ ఇదనమాట. మీ దగ్గర శారీలో నుంచి క్లాత్ లేదు అనిపిస్తే బయట నుంచి కూడా కొనుక్కొచ్చుకోవచ్చు. నేనైతే శారీలో క్లాత్ కట్ చేసుకున్నాను. సో 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా చూసుకున్నాను అనమాట. 4 మడతల మీద పెట్టానని డౌట్ మీకు అవసరం లేదు. సో పొడవు వచ్చి 16 ఇంచులకి కట్ చేసుకోండి. అంటే 16 ఇంచులు పొడవు అయితే కావాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని, అంటే ఇది మొత్తం ఇప్పుడు 4 ఇంచుల పైన 4 ఇంచుల కింద ఉంది కదా, సో సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకోండి. అంటే స్క్వేర్ నెక్ కాబట్టి ఒక సైడ్ ఒకటి, ఇంకొక సైడ్ ఇంకొకటి పెట్టడానికి. సో కన్ఫ్యూషన్ ఏమొద్దు, అది కుట్టేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇప్పుడే కన్ఫ్యూషన్ అయితే అవ్వకండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ తీసుకోండి. బ్యాక్ కట్ చేసాం కదా, సో ఆ పార్ట్ తీసుకొని ఇలా లైనింగ్ మీద పెట్టుకోండి. మీరు జస్ట్ ఉల్టా సీదా తెలుసు కదా మీకు, సో ఇలా ఉల్టాగా పెట్టుకోండి. పై వైపు లోపలికి ఏదైతే వెళ్ళాలో అది పై వైపుకి పెట్టుకోండి. బ్లౌజ్ని ఇలా పెట్టి ఫస్ట్ నెక్ దగ్గర కుట్టేసి టక్స్ పెట్టేసుకొని దీన్ని రివర్స్ చేసేసేయండి. అప్పుడు మనకి పై వైపుకి ఏది రావాలో కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా చూసారా. ఇప్పుడు ఇక్కడ నేను రివర్స్ చేస్తున్నాను. ఇలా రివర్స్ చేసుకున్నారంటే, రివర్స్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మీకు అది మడత అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూసారా, మనకి కరెక్ట్గా లైనింగ్ లోపలికి వచ్చేసింది. మనకి పైకి ఏదైతే రావాలో అది వచ్చేసింది, అంటే సీదా ఏదైతే రావాలో అది వచ్చేసింది. సో ఉల్టా వైపు మనం పైకి పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు లోపల కుట్టేసుకున్న తర్వాత నెక్ రివర్స్ చేసుకొని ఇలా కుట్టుకున్న తర్వాత ఒక స్కేల్ సహాయంతో ఇలా ఫస్ట్ లైన్ వేసుకోండి. సో దీని హ్యాండ్స్ నేను ఆల్రెడీ ఫస్టే పెట్టేశాను. సో బ్లౌజ్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే వీడియో అయితే ఎప్పుడో తీసేసానండి. ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే పండగ హడావిళ్ళు కదా, సో అందువల్ల. సో ఇప్పుడు ఇలా స్కేల్ సహాయంతో ఇలా క్రాస్గా లైన్స్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇది ఇచ్ దారము. సో దీన్ని బాబిన్లోకి వేసుకోవాలి. ఎలా వేసుకోవాలనేది నేను బ్లౌజ్ వీడియో హ్యాండ్స్ వీడియోలో చెప్పాను. మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, లేదా ఇంకా మీకు అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి. ఇలా కేసులోకి బాబిన్ని కూడా వేసేసుకొని మిషన్లో పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని మిషన్లో పెట్టేసుకొని మీరు పైన వైపును కూడా దారంని సేమ్ కలర్ తీసుకోవాలి. వేరే కలర్ తీసుకుంటే బాగోదు, సేమ్ కలర్ దారమే తీసుకోండి. ఇప్పుడు పెట్టుకొని మనకి ఏదైతే క్రాస్ లైన్ ఏదైతే ఉందో, సో స్టార్టింగ్ ఒక క్రాస్ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఆ లైన్ మీదగానే కుట్టుకొచ్చుకోవాలి ఇలా. సో ప్రతి ఒక్క, అంటే ఇది వచ్చి స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో కుట్టేటప్పటికి మీకు మొత్తం ఆర్డర్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు లాస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న ఇంకో క్రాస్ లైన్కి కుట్టేసేయండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేసారంటే మీకు మొత్తం ఫినిష్ అయిపోతుంది అనమాట.
సో ఇలా మనము చాలా ఈజీగా నార్మల్ మిషన్తోనే ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. నేను ప్యాచెస్ పెడుతూనే అలాగే ఇలాంటి సింపుల్ డిజైన్ కూడా నా బ్లౌజ్కి వేసుకున్నాను. కాసు లేస్ అనేసి అది ఏంటో అమ్మారనమాట షాప్లో, నాకు బాగా నచ్చింది. సో తెచ్చేసుకున్నాను నేను, శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఉంది కూడా అని. సో అది నేను వాడేస్తున్నాను. మనకి మామూలుగా కాసు వర్క్ బయట అయితే చాలా ఖర్చు కూడా ఉంటుంది. అలాగే ఇది అనుకోండి, జస్ట్ మనకి చాలా సింపుల్ అండ్ ఈజీగా మిషన్లో కుట్టేసుకోవచ్చు. చూడడానికి కొత్తగా అందంగా కూడా ఉంటుంది అనిపించింది. సో ఇలా మొత్తం బ్యాక్ సైడ్ మీరు కుట్టుకోవాలి, మర్చిపోకండి. మనం వెనక భాగం లోపల భాగం ఏదైతే లైనింగ్ ఉందో లైనింగ్ పైనే మనం కుట్టుకురావాలి. అంటే బాబిన్లోది లోపల ఉంటుంది కదా, కింద బాబిన్లో దారం అంతా మనకి పైకి వస్తుంది. తర్వాత ఇలా పైపింగ్ లేస్ ఒకటి పెట్టుకోండి. మీకు పైపింగ్ ఈజీగా వస్తుంది అంటే మీరు కుట్టుకోవచ్చు. నేను పైపింగ్ కుట్టగలను, కానీ నాకు కుట్టేంత టైం లేదు కాబట్టి నేను లేస్ తెచ్చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, సో ఆ క్లాత్ ఇప్పుడు తీసుకొని ఇలా కుట్టుకోండి, మడుచుకొని ఇలా కుట్టుకోండి. ఇలా చూసారు కదా, ఇలా సైడ్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని కుట్టుకొని దీన్ని రివర్స్ చేసుకోండి. అంతే. మనం అప్పుడు 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా 4 ఇంచెస్ గ్యాప్తో, సో అది మడుచుకుంటే మనకి 2 ఇంచెస్ చూసారా, ఇలా రివర్స్ చేసుకుంటే 2 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఈ 2 ఇంచెస్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ ఏదైతే రెడీ చేసుకున్నామో సో దాని మీద ఇలా పెట్టి కుట్టుకోవాలి. మీకు ఇదంతా కష్టంగా ఉంది అంటే జస్ట్ మీరు దీన్ని పక్కన పెట్టేసి ఒక లేస్ కుట్టేసుకున్నా కూడా సరిపోతుంది. నేను కొంచెం మంచి హైలైట్ అవ్వాలి అనే దీంతో అయితే ఇలా ట్రై చేశాను. సో ఇలా ఫస్ట్ ఒక సైడ్ కుట్టేసిన తర్వాత అంటే మనకి ఆ పైపింగ్ మాత్రం కనిపించేట్టుగా పెట్టుకొని కుట్టుకోండి. తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ కుట్టేసుకోండి. ఇలా రెండు వైపులా కుట్లు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా అయితే ఉంది. సో కానీ ఇది కొంచెం మనకి నార్మల్గా ఉంది, ఫినిషింగ్ పెద్దగా లేదు కదా, కాబట్టి చూసారా లేస్ అయితే అంటే మనకి ఇంచుమించు కాసులాగానే ఉందన్నమాట. ఈ లేస్ అనేది నాకు బాగా నచ్చి తెచ్చుకున్నాను నేను. సో దీన్ని అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఇలా సైడ్ అంటే కొంచెం వదిలాను అనమాట. నేను పైపింగ్ లాగా ఫినిషింగ్ బాగుండాలి అని జస్ట్ సైడ్లో కొంచెం పైపింగ్ లాగా వదిలేసి కుట్టుకున్నాను. 2 సైడ్స్ చూసారా ఇలా రెండు వైపులా కుట్టుకున్నాను అనమాట. సో చూసారా చక్కగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోండి. తర్వాత కింద నడుము దగ్గర కూడా కుట్టేసానండి నేను. అది మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అని నేను చూపించలేదు. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, కింద నడుము దగ్గర మనము చేతి పని కోసం వేసుకుంటాము, ఎమ్మింగ్ కోసము కుట్టేసుకోండి. తర్వాత కొన్ని పూసలు తీసుకున్నాను. సో మీ దగ్గర పూసలు మళ్ళీ అవి ఒక 7-8 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి అని వద్దు అనుకునేటికంటే వదిలేసేయండి. కానీ ఇక్కడ నేనైతే పూసలు తెచ్చుకున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా పెట్టాం కదా. సో 7 రూపీస్ పోనీలే అనుకొని తెచ్చుకునే ఇచ్చనమాట. హ్యాండ్స్కి ఎక్కువ అవుతాయి, అలాగే బ్యాక్ నెక్ కూడా సరిపోతుంది. ఇలా వేసేసుకోండి. మొత్తం క్రాస్గా ఎక్కడైతే ఉందో అక్కడంతా ఇలా వేసేసుకొని ప్రతిసారి మీరు ముడి అయితే వేసుకోవాలి. ప్రతిసారి ఇలా ముళ్ళు వేసుకుంటూ మీరు 3 పూసల్ని వేసుకోండి. 3 పూసలు వేస్తేనే నాకు బాగా అనిపించింది, మరి ఎక్కువైతే బాగా లేదండి. 5 వేసాను, 4 వేసాను. సో కానీ 3 అయితే కొంచెం బాగా అనిపించింది. చూసారా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మీకు ఇంకా ఇటువంటి డిజైన్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్లో తెలియజేస్తే నేను తప్పకుండా మీతో ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా షేర్ చేస్తాను. సో ఎందుకంటే నా బ్లౌజెస్ని నేను ఎలాగో స్టిచ్ చేసుకుంటానమాట, అవి మీతో షేర్ చేస్తే మీరు కూడా ఆ ఐడియాతో మీరు ఇంట్లోనే ట్రై చేయొచ్చు. చాలా ఈజీగానే కుట్టుకోవచ్చు అండి, పెద్ద కష్టం ఏం లేదు. మనం బయట ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్గా రాలేదు అన్న ఫీల్ అయితే ఉంటుంది, కానీ అదే మనం కుట్టి వేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటుగా వచ్చిన అబ్బా పర్లేదు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే పర్లేదు నేను ఈ మాత్రం కుట్టుకోగలిగాను అని బాగా అనిపిస్తుంది. సో చూసారా బ్యాక్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తానికి ఎలా ఉంది, ఇక్కడ టసల్స్ కూడా నేనే అయితే రెడీ చేసుకున్నానండి. సో ఈ టసల్స్ ఎలా చేసుకోవాలో మీకు కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, తప్పకుండా నేనైతే మీతో షేర్ చేస్తాను. ఇవి వచ్చి మీకు 40-50 రూపీస్ ఉంటాయండి ఈ టసల్స్ బయట తీసుకోవాలి అంటే. నేనైతే జస్ట్ నాకేం ఖర్చు అవ్వలేదు, నా దగ్గర ఉన్న వాటితోనే రెడీ చేసుకున్నాను. నాకు 1 రూపీ ఖర్చు కూడా అవ్వలేదు. చూసారు కదా, వెనక థ్రెడ్స్ కుట్టేసుకొని టసల్స్ పెట్టుకుంటే ఎంతో అందమైన బ్యాక్ నెక్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది మరి, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.